హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5th క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్లోని అగ్రికల్చర్ వ్యవసాయం పాఠ్యాంశంలో నెక్స్ట్ పార్ట్ నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులు ఇస్తాను, చూడండి. ఇంతకుముందు వీడియోస్లో మీరు నీటిపారుదల వ్యవస్థ, దానికి ముందు వరి పంట పండించడం ఎలాగా, దానిలో ఉన్న దశలు, నీటిపారుదల వ్యవస్థలో ఉన్న రకాలు, క్షేత్ర నీటిపారుదల, చాలు నీటిపారుదల, స్ప్రింక్లర్ నీటిపారుదల, బిందు సేద్యము, అలాగే వ్యవసాయంలో ఉపయోగించే సాంప్రదాయ పనిముట్లు, ఆధునిక పనిముట్ల గురించి నేర్చుకున్నారు కదా. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చేశారు కదా. ఈ పార్ట్లో మనము మాన్యూర్స్ అండ్ ఫర్టిలైజర్స్, ఎరువుల గురించి, క్రాప్ ప్రొటెక్షన్, సస్య రక్షణ గురించి తెలుసుకుందాం. మొదటగా మాన్యూర్స్ అండ్ ఫర్టిలైజర్స్, ఎరువులు. ద గ్రోత్ అండ్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ ప్లాంట్ డిపెండ్స్ ఆన్ ద ఫెర్టిలిటీ ఆఫ్ ద సాయిల్. The use of manures and fertilizers enhances the growth and production of the crops. మొక్కల పెరుగుదల, అలాగే పంట దిగుబడి. పంట దిగుబడి అంటే ఎంత పంట పండుతోంది అని. ఆ పంట దిగుబడి నేల సారం మీద ఆధారపడి ఉంటుంది. నేలలో ఎంత సారం ఉంది, నేలలో ఉన్న లవణాలు, ఖనిజాలు, ఇలా చెట్లకు కావలసిన పోషకాలు నేలలో ఎంత బాగా ఉన్నాయి అన్నదాన్ని బట్టి మొక్కల యొక్క పెరుగుదల, అవి ఎంత పంటనిస్తాయి అన్నది ఆధారపడి ఉంటుంది కదా. ఎరువులు ఉపయోగించడం ద్వారా పంట పెరుగుదల, దిగుబడిని మనం పెంచవచ్చు. మనం ఎరువులు ఉపయోగిస్తే పంటల పెరుగుదలని పెంచవచ్చు, అలాగే దిగుబడిని కూడా, అంటే పండే పంటని కూడా పెంచవచ్చు. ఫార్మర్స్ ఆర్ suggested to use manures such as compost, remains of plants, cow dung, excreta of animals, etc. because chemical fertilizers remain in the soil and degrade the soil fertility. మాన్యూర్స్ అంటే మనకి జంతువుల నుంచి లేదా కుళ్ళిపోయిన వాటి నుంచి వచ్చిన ఎరువు. ఫర్టిలైజర్స్ అంటే మనకి రసాయనిక ఎరువులు, ఫ్యాక్టరీలో తయారు చేసే రసాయనిక ఎరువులు. మాన్యూర్స్ అంటే సహజ ఎరువులు, మనకి ఆవు పేడ, చెత్త, చెదారం, వీటన్నిటికి కుళ్ళిపోయిన తర్వాత వచ్చే కంపోస్ట్, అది మాన్యూర్స్. మనకి మామూలుగా సహజ ఎరువులు అయిన కంపోస్టు, మొక్కల అవశేషాలు అంటే మొక్కల నుంచి వచ్చిన చెత్త, ఆవు పేడ, జంతువుల విసర్జితాలు మొదలైనవి ఉపయోగించమని రైతులకు సూచించాలి. రైతులకి రసాయనిక ఎరువులు కాకుండా సహజ ఎరువులైన కంపోస్ట్ని, మొక్కల అవశేషాలు అంటే ఆకులు, పూలు, ఇవన్నీ రాలిపోయి పడిపోయి ఉంటాయి కదా, అలాగే చిన్న చిన్న కొమ్మలు, ఇవన్నీ అవశేషాలు, ఆవు పేడ, జంతువుల విసర్జితాలు, జంతువుల నుంచి వచ్చిన లెట్రిన్, పాస్, ఇవన్నీ, వీటన్నిటిని ఉపయోగించమని రైతులకి సూచించాలి. ఎందుకంటే రసాయనిక ఎరువులు నేలలో ఉండిపోయి నేల సారాన్ని తగ్గిస్తాయి. మనం రసాయనిక ఎరువులు వాడే కొద్దీ అవి నేలలో అలాగే పేరుకుపోయి నేల యొక్క సారాన్ని ఇంకా పూర్తిగా తగ్గిస్తాయి. అదే సహజ ఎరువులు అయితే మనకి చెట్లకి ఉపయోగపడుతూనే నేల సారాన్ని కూడా పెంచుతాయి. హౌ ఆర్ అగ్రికల్చర్ అండ్ యానిమల్ రేరింగ్ రిలేటెడ్ టు ఈచ్ అదర్? వ్యవసాయము మరియు జంతువుల పెంపకం ఏ విధంగా ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి చెప్పండి. వ్యవసాయానికి, జంతువుల పెంపకానికి మధ్యలో ఉన్న సంబంధం ఏంటి? రైట్. మనకి జంతువుల్ని మనము మామూలుగా ఎలాంటి జంతువులు పెంచుకుంటాము? ఆవు, గేదె, ఎద్దు, అలాగే గొర్రెలు, మేకలు, కోళ్ళు, ఇలాంటివి పెంచుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు
గేదెల్ని కానీ ఎద్దుల్ని కానీ మనం వ్యవసాయంలో పనులు చేసేకి ఉపయోగిస్తాం. దున్నడానికి కానీ లేదా మన పంటని సరఫరా చేయడానికి కూడా అప్పట్లో ఎద్దుల బండ్లు ఉపయోగించేవారు కదా. ఇలాగా జంతువుల్ని ఉపయోగిస్తాం. అలాగే వాటి నుంచి వచ్చిన ఎరువుల్ని, వాటి పేడని, వాటి నుంచి వచ్చిన మూత్రాన్ని మనం వ్యవసాయంలో ఎరువులుగా వాడతాం. కోళ్ళ పెంటను కూడా మనం ఎరువులుగా వాడుతూ ఉంటాం. గొర్రెలు, మేకల పెంటలు కూడా ఎరువులుగా వాడతాం కదా. ఈ విధంగా మనకి వ్యవసాయంలో పనుల కోసము, అలాగే మనకి వ్యవసాయంలో కావాల్సిన ఎరువుల కోసము జంతువుల పెంపకం చాలా ఉపయోగపడుతుంది. ఇంకా అవే కాకుండా క్రాప్ ప్రొటెక్షన్, సస్య రక్షణ. క్రాప్స్ షుడ్ బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ హార్మ్ఫుల్ ఇన్సెక్ట్స్, పెస్ట్స్ అండ్ డిసీజెస్. Crops also need to be protected from animals. పంటలను హానికారకమైన కీటకాలు, తెగుళ్ళు, వ్యాధుల నుండి మనం రక్షించాలి. జంతువుల నుండి కూడా పంటల్ని మనం రక్షించాలి. మనం పండుతున్న పంటని ఇలాగ చిత్రంలో చూస్తున్నారు కదా, ఇలా పురుగులు తినేయకూడదు. అలాగే పంటలకి తెగుళ్ళు సోకకూడదు, వ్యాధులు రాకూడదు పంటలకి. అలాగే ఏవైనా జంతువులు వచ్చి పంటని తినకూడదు. వీటన్నిటి నుంచి మనం పంటని రక్షించుకోవాలి. దాన్నే సస్యరక్షణ అంటాం. యు మే సీ సమ్ caterpillars crawl on leaves. కొన్ని గొంగళ పురుగులు ఆకుల మీద పాకడం మీరు చూసే ఉంటారు. The caterpillar grows up, becomes a moth and damages the crop. గొంగళ పురుగు ఏమవుతుంది? ఇక్కడ కింద చిత్రం చూస్తున్నారు కదా, గొంగళి పురుగు అనేది ప్యూపా దశకు చేరుకొని ప్యూపాలోంచి అది సీతాకోక చిలుకల మారి బయటకు వస్తుంది. కొన్ని జాతుల్ని సీతాకోక చిలుకలు అంటాం, కొన్ని జాతుల్ని మాత్ అంటాం. ఇలా మాత్ లాగా మారి అది బయటకు వస్తుంది. అది మళ్ళీ ఇంకా కొన్ని గుడ్లు పెడుతుంది, వాటి నుంచి గొంగళి పురుగులు వస్తాయి. ఈ గొంగళి పురుగులు ఏం చేస్తాయి? గొంగళి పురుగు దశలో చాలా ఎక్కువగా తింటూనే ఉంటాయి. ఆ పురుగులు అనేవి చాలా ఎక్కువగా తింటూనే ఉంటాయి. ఏం తింటాయి? మన పంటలో ఉన్న ఆకుల్ని లేదా వాటి పళ్ళని, గింజల్ని తింటాయి కదా. అంటే మనకి పంటకి నష్టం చేస్తాయి కదా. The caterpillar passes through different stages and it damages the crop. గొంగళి పురుగు వివిధ దశల్లో కూడా పంటని నాశనం చేస్తుంది. గొంగళి పురుగుగా ఉన్నప్పుడే కాకుండా అది వేరే వేరే దశల్లో ఉన్నప్పుడు కూడా, ప్యూపా దశలోను, మాత్ దశలోను ఇలా ఉన్నప్పుడు కూడా మాది పంటల్ని నాశనం చేయగలదు. బట్ the insects like butterflies, bees, etc. play an important role as they help in pollination. మీరు ఆల్రెడీ ఇంతకుముందు నేర్చుకునే ఉంటారు ఇది. సీతాకోచిలుకలు, తేనెటీగలు మొదలైన కీటకాలు పరాగ సంపర్కంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పరాగ సంపర్కం అంటే మొక్కలకు కూడా ఒక ఆడ మొక్క, ఒక మగ మొక్క ఉంటాయి కదా. ఆడ పువ్వుకి మగ పువ్వుకి వచ్చి పురుగులు వాలుతూ ఉంటాయి కదా, వాటిలో ఉన్న పుప్పొడి కోసం అని వచ్చి ఆ పూలల్లో పురుగులు వాలుతూ ఉంటాయి. ఇలా పురుగులు వాడినప్పుడు ఆ పుప్పొడి వాటి శరీర భాగాలకి కొంచెం కొంచెం అతుక్కుంటుంది. ఇది మళ్ళీ మగ పువ్వు నుంచి ఆడ పువ్వులోకి వెళ్ళినప్పుడు ఈ పురుగులు వీటికున్న పుప్పొడి ఆడ పువ్వులో పడి అక్కడ ఫలదీకరణం అనేది జరుగుతుంది. పరాగ సంపర్కం అంటాం దాన్ని. అలా పరాగ సంపర్కం జరిగితేనే మనకి కాయలు కాస్తాయి. అంటే మొక్కల్లో కాయలు పెరగాలి, పంటలు పెరగాలి అంటే మనకి సీతాకోక చిలుకలు, తేనెటీగలు, ఇంకా రకరకాల కీటకాలు ఉన్నాయి. ఆ కీటకాల అవసరం చాలా ఉంది. కానీ కొన్ని రకాల కీటకాలు పంటల్ని నాశనం కూడా చేస్తాయి కదా. అంటే కొన్ని మంచి చేస్తే కొన్ని నాశనం చేస్తాయి. ఇక్కడ మనకి చాలా రకాల కీటకాలు, సీతాకోక చిలుకలు, అలాగే మాత్లు, వీటన్నిటికీ దాదాపుగా ఇదే విధమైన జీవిత చరిత్ర ఉంటుంది, జీవిత చక్రము. ఇప్పుడు మనం
సీతాకోకచిలుక యొక్క జీవిత చక్రం చూద్దాం. ఇది జీవిత చక్రం, లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ బటర్ఫ్లై. ఒక సీతాకోకచిలుక కొన్ని గుడ్లని ఆకుల మీద పెడతది. ఈ సీతాకోకచిలుక దశలో దాన్ని ఇమాగో అంటాం. గుడ్లు పెడతది. ఆ గుడ్ల నుంచి చిన్నగా గొంగళి పురుగులు, వీటినే లార్వా అంటాం. ఇంగ్లీష్లో అయితే క్యాటర్ పిల్లర్ అంటాం. ఈ లార్వా దశలో గొంగళి పురుగులు ఆకుల్ని, కాయల్ని, గింజల్ని వీటిని తింటూ 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 అవి బాగా పెరిగి ప్యూపా దశకు చేరుకుని ఒక గూడులాగా కట్టుకుంటాయి. ఇలా గూడు కట్టుకున్న దాంట్లోంచి కొన్నాళ్ళకి సీతాకోకచిలుక బయటకు వచ్చేస్తుంది. ఇది సీతాకోకచిలుక యొక్క జీవిత చరిత్ర. ఇప్పుడు చెప్పండి, ఇఫ్ దెర్ ఆర్ నో బటర్ఫ్లైస్ అండ్ బీస్ వాట్ విల్ హ్యాపెన్? మరి సీతాకోకచిలుకలు, తేనెటీగలు అసలు లేవనుకోండి, అవి లేకపోతే ఏం జరుగుతుంది? రైట్, సీతాకోకచిలుకలు, తేనెటీగలు, ఇంకా రకరకాల కీటకాలు చాలా ఉన్నాయి. అవి లేకపోతే ఏమవుతుంది? మనకి పంటలలో పరాగ సంపర్కం జరగడానికి ఇవి చాలా ముఖ్యమైనవి. ఇలాంటి కీటకాలు చాలా ముఖ్యం పరాగ సంపర్కం జరగడానికి. ఈ పరాగ సంపర్కం జరగకపోతే పంటలు పండవు. మొక్కలు పెరుగుతాయేమో కానీ వాటి నుంచి కాయలు రావు. ఇలా కాయలు రాకపోతే పంట లేనట్టే కదా. కొన్నాళ్ళకి ఆ పంటలన్నీ కూడా మళ్ళీ కాయలు కాస్తేనే కదా దాంట్లో విత్తనాలు వస్తాయి. మళ్ళీ ఆ విత్తనాల నుంచి కొత్త మొక్కలు వస్తాయి. కాయలే రాకపోతే విత్తనాలు రావు, తర్వాత కొత్త మొక్కలు రావు. ఉన్న మొక్కలు కొన్నాళ్ళకి చనిపోతాయి. అంటే మొత్తంగా పంటలే పండకుండా అయిపోతాయి. కాబట్టి తేనెటీగలు, సీతాకోకచిలుకలు లాంటి పంటలకి మంచి చేసే పురుగులు అనేవి, కీటకాలు అనేవి చాలా ముఖ్యము మనకి. అవి ఉండాలి. In the paddy field, you may observe little fish-like organisms. Are they real fish? మీరు ఎప్పుడైనా వరి పంటలో చూసుంటే, వరి పంటలో కానీ లేదా చిన్న చిన్న కుంటలు, కాలువలు వాటిల్లో కానీ చేప పిల్లల లాంటి కొన్ని జీవుల్ని చూసే ఉంటారు. ఈ విధంగా ఉంటాయి. ఇలాంటి కొన్ని జీవుల్ని చూసుంటారు. అవి నిజంగా చేప పిల్లల కాదు కదా, అవి కప్ప పిల్లలు. నో, దే ఆర్ నాట్ ఫిష్, దే ఆర్ ద టాడ్పోల్స్. అవి చేపలు కాదు, అవి కప్ప లార్వాలు. కప్ప లార్వా దశలో టాడ్పోల్ అంటాం, లేదా తోక కప్ప తెలుగులో. ఇంగ్లీష్లో టాడ్పోల్ అంటాం. లార్వా దశలో ఉన్నప్పుడు అవి చేపల్లాగా కనిపిస్తాయి మనకి. దే గ్రో అండ్ బికమ్ ఫ్రాగ్స్. అవి పెరిగి తర్వాత పూర్తి కప్పగా ఎదుగుతాయి. లెట్ us see the life cycle of the frog. ఒక కప్ప యొక్క జీవిత చక్రం చూద్దాం మనం ఇప్పుడు. కప్ప ఏం చేస్తుంది? కప్ప గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లలోంచి ఒక్కో దాంట్లోంచి ఒక్కొక్క టాడ్పోల్ బయటకు వస్తుంది, తోక కప్పలు. ఈ టాడ్పోల్స్కి కాళ్ళు ఏమీ ఉండవు. ఆ తర్వాత ఈ టాడ్పోల్ నిదానంగా ఎదుగుతూ కాళ్ళు పెరుగుతాయి, కాళ్ళు కలిగిన టాడ్పోల్. ఆ తర్వాత అది చిన్న చిరు కప్పలుగా మారితే వాటికి ఇంకా తోక అలాగే ఉంటుంది. అలా కొన్నాళ్ళకి పెరిగిన తర్వాత పూర్తి కప్పగా ఎదిగేసరికి వాటికి తోక పోతుంది. ఇది కప్ప యొక్క జీవిత చక్రం. Frogs, when they are young as tadpoles, they feed on algae and helps in keeping the water clean. కప్పలు టాడ్పోల్ గా ఉన్నప్పుడు అవి శైవలాలను తిని, మనకి నీటిలో పాచి పట్టి ఉంటుంది కదా, ఎక్కడైనా నీరు కొంచెం నిలువ ఉన్నాయంటే చాలు పాచి పడుతుంది కదా, దాన్నే శైవలాలు అంటాం. అవి నీటిని శుభ్రంగా ఉంచుతాయి. ఈ టాడ్పోల్ కప్పలు అనేవి నీళ్ళల్లో ఉన్నప్పుడు ఆ శైవలాల్ని, ఆ పాచిని తినేసి నీటిని క్లీన్గా శుభ్రంగా ఉంచడంలో సహాయం చేస్తాయి. అంటే టాడ్పోల్స్ వల్ల మనకి లాభమే ఉంది. అవి నీటిని శుభ్రంగా ఉంచుతాయి.
When they grow into frog, they feed on insects, which helps to keep the area free from bugs. మనకి ఆ టాడ్పోల్స్ ఎదిగి కప్పలుగా పెరిగినా కూడా అవి ఏం తింటాయి? ఈ కప్పలు చిన్న చిన్న కీటకాలని, పురుగుల్ని తింటాయి కదా కప్పలు. అంటే కప్పలు పెరిగి కీటకాలని తినడం వల్ల ఆ ప్రదేశం మొత్తం కీటకరహితంగా ఉంచుతాయి. అంటే అక్కడ పురుగులు లాంటివి పెరగకుండా చూస్తాయి కప్పలు. అంటే అది కూడా మనకి మంచిదే కదా. పంటలకి నాశనం చేసే పురుగులు, దోమల్ని కూడా కప్పలు తింటాయి. ఈ దోమల వల్ల కూడా పంటలకి చాలా నష్టాలు జరుగుతాయి కదా. ఇలాంటి పురుగుల్ని, దోమల్ని కప్పలు తినడం వల్ల, అలాగే నీటిలో శైవలాలు పెరగకుండా, ఆ ఆల్గీ పెరగకుండా, టాడ్పోల్ కప్పలుగా ఉన్నప్పుడు అవి ఆల్గీని తినడం వల్ల నీటిని శుభ్రంగా ఉంచుతాయి. కప్పలుగా పెరిగిన తర్వాత కీటకాలని, దోమల్ని తినడం వల్ల పంటల్ని రక్షిస్తాయి. ఆ ప్రదేశం మొత్తం కీటకాలు లేకుండా చూస్తాయి కదా. ఈ విధంగా కప్పలు కూడా మనకి సహాయం చేస్తాయి. డూ యు నో, మీకు తెలుసా, ఫ్రాగ్స్ అండ్ బటర్ఫ్లైస్ ఆర్ గుడ్ ఇండికేటర్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్. పర్యావరణం అనేది దెబ్బతింటం గురించి తెలియజేయడంలో కప్పలు, సీతాకోకచిలుకలు మంచి సూచికలుగా ఉపయోగపడతాయి. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ టు కెమికల్ పొల్యూషన్. ఆ కప్పలు, సీతాకోకచిలుకలు ఇవన్నీ కూడా రసాయనాల కాలుష్యానికి ఎక్కువగా ప్రభావితం అవుతాయి. అంటే మనం రసాయనిక మందులు వాడినప్పుడు ఆ కాలుష్యం జరుగుతుంది కదా రసాయనాల వల్ల. ఆ కాలుష్యానికి కప్పలు, సీతాకోకచిలుకలు బతకలేవు. అవి బతకలేక చనిపోతాయి. అంటే మనకి కప్పలు, సీతాకోకచిలుకలు ఎక్కడ బాగా కనిపిస్తున్నాయో అక్కడ పర్యావరణం బాగుంది, ఎక్కువగా దెబ్బతినలేదు, పర్యావరణం బాగుంది అని సూచనలుగా అవి మనకి ఉపయోగపడతాయి. ద యూజెస్ ఆఫ్ పెస్టిసైడ్స్ ఈజ్ డ్యామేజింగ్ దేర్ ఎగ్జిస్టెన్స్. మనం పంటలు బాగా పండాలి అని చెప్పేసి మనం క్రిమిసంహారకాలు వాడతాం. మనకి పంటల్లో వ్యాధులు తెప్పించే పురుగులు చనిపోవాలని చెప్పేసి మనం క్రిమిసంహారకాలు అంటే ఆ పురుగుల్ని చంపే రసాయనిక మందులు వాడతాం. అవి వాడటం వల్ల ఇలాంటి ఆ నీటిలో ఉండే కప్పలకి, అక్కడ పంటల మీద వాలే సీతాకోకచిలుకలు, తేనెటీగలు వీటన్నిటికీ నష్టం జరుగుతుంది. అవి వాటి వల్ల చాలా బాధపడుతున్నాయి. అవి నాశనం అవుతూ ఉన్నాయి. కప్పలు, సీతాకోకచిలుకలు, తేనెటీగలు, ఇంకా రకరకాల కీటకాలు ఇవన్నీ కూడా మన పంటల్ని కాపాడే కీటకాలకు కూడా ఈ రసాయనిక మందుల వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. If they are not preserved, we will damage the plant ecosystems and ultimately lead to disconnection of food chain. మనకి ఈ కప్పల్ని, సీతాకోకచిలుకలు, ఇలా తేనెటీగలు, మనకి పంటలకు మంచి చేసే రకరకాల కీటకాలని మనం రక్షించుకోకుండా ఉన్నామంటే అవి మొక్కల ఆవరణ వ్యవస్థ మీద ప్రభావం చూపి చివరికి ఆహారపు గొలుసు విచ్ఛిన్నం అవుతుంది. మీకు ఆల్రెడీ కింది తరగతుల్లో నేర్చుకున్నారు కదా ఆహారపు గొలుసు అంటే ఏంటి. ఆహారపు గొలుసు అంటే మొక్కలు ఎండలో అవి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఇలా తయారు చేసుకున్న ఈ మొక్కల్ని తిని కొన్ని శాకాహార జంతువులు బతుకుతాయి. ఈ శాకాహార జంతువుల్ని తిని మాంసాహార జంతువులు బతుకుతాయి. ఆ మాంసాహార జంతువులు చనిపోయిన తర్వాత వాటిని ఈ విచ్ఛిన్నకారులు అంటే బ్యాక్టీరియా ఇట్లా కుళ్ళింపజేసే ఉంటాయి కదా మనకి నేలలో, అవన్నీ కూడా ఈ శరీరాల్ని కుళ్ళింపజేసి మళ్ళీ భూమిలో కలిసిపోయేలా చేస్తాయి. అంటే ఈ మొత్తం ఒక గొలుసు, ఒక చక్రం లాగా. మొక్కల్ని శాకాహారాలు తింటాయి, శాకాహారుల్ని మాంసాహారాలు తింటాయి, మాంసాహారాలు చనిపోయిన తర్వాత విచ్ఛిన్నకారులు ఆ శవాల్ని తింటాయి కదా. అంటే ఇది ఆహారపు గొలుసు అనేది ఉంటుంది. మనం మొక్కలు బాగా పంటలు పండాలి, పురుగులు పట్టకూడదు అని చెప్పేసి రసాయనిక మందులు వాడడం ఎక్కువ చేస్తే మనకి పంటకి మంచి చేసే పురుగులు, జంతువులు కూడా చనిపోతాయి కదా. అవి లేకుంటే ఆ ఆవరణ వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయి ఆహారపు గొలుసు అనేది తెగిపోతుంది.
ఇప్పుడు ఆహారపు గొలుసు అంటే శాకాహారులు ఉండాలి, మొక్కలు ఉండాలి, మాంసాహారులు ఉండాలి, వీటన్నిటిని కుళ్ళింపజేసేటివి విచ్ఛిన్నకారులు కూడా ఉండాలి కదా. వీటిల్లో ఏది లేకపోయినా కూడా ఆ గొలుసు అనేది దెబ్బతింటుంది. ఆ తర్వాత మనకి అది నష్టం కలిగిస్తుంది. ఎవ్రీ క్రీచర్ ఇన్ నేచర్ ఈజ్ ఏ రోల్ మోడల్ టు మ్యాన్. ఈ ప్రకృతిలో ప్రతి జీవి మానవునికి ఆదర్శప్రాయమైనది. ప్రతి జీవి కూడా, ఈ ప్రకృతిలో ఉన్న చాలా రకాల జీవులు ఏదైనా సరే మనకి మనుషులకి అవి ఆదర్శప్రాయమైనవి. మనం వాటి నుంచి ఎంతో కొంత లాభం పొందుతాము, ఎంతో కొంత నేర్చుకోవచ్చు కూడా. ప్రతి జీవి నుంచి కూడా మనకి ఏదో ఒక రకంగా ఉపయోగం అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు చిత్రంలో కనిపిస్తుంది కదా. ఇక్కడ మొదటి చిత్రంలో స్కేర్ క్రో దిష్టి బొమ్మలు ఉన్నాయి కదా. దిష్టి బొమ్మలు ఎందుకు పెడతారో తెలుసా? మనకి పంటలు పండే దశలో, అంటే కాయలు కాసే దశలో, గింజలు కాసే దశలో ఉన్నప్పుడు పక్షులు వచ్చి ఆ పంటని తినేయకుండా ఉండటానికి ఇలా దిష్టి బొమ్మలు పెడతారు. ఈ దిష్టి బొమ్మలు ఉంటే పక్షులు భయపడి, మనుషులే అనుకొని భయపడి అవి రాకుండా ఉంటాయి. అలాగే స్ప్రేయింగ్ పెస్టిసైడ్స్, క్రిమి సంహారకాలు చల్లడం. ఇక్కడ చల్లుతున్నాడు కదా రెండో చిత్రంలో. ఇలాంటివి మందులు ఎందుకు చల్లుతారంటే మనకి పంటలో ఉన్న చాలా రకాల క్రిములు, పంటల్ని నాశనం చేసే క్రిములు, పురుగులు చనిపోవాలని చెప్పి ఇలా క్రిమి సంహారకాలు చల్లుతారు. పెస్టిసైడ్స్ ఆర్ యూజ్డ్ టు ప్రొటెక్ట్ ద క్రాప్స్ ఫ్రమ్ పెస్ట్స్. ఈ క్రిమి కీటకాల నుండి పంటల్ని రక్షించుకునేకే మనం క్రిమి సంహారకాలని వాడుతూ ఉంటాం. ఇండిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్ ఈజ్ హార్మ్ఫుల్ టు ద ఎన్విరాన్మెంట్. ఇలాంటి ఈ పెస్టిసైడ్స్ని, క్రిమి సంహారకాల్ని విచక్షణారహితంగా, అంటే ఎంతవరకు వాడాలి, ఎంత మంచిది అన్నది తెలియకుండా విచక్షణారహితంగా వాడుతూ ఉంటే మనకు ఆ పురుగు పట్టింది, ఈ మందు కొడితే ఆ పురుగు చనిపోతుంది అన్నట్టుగా ప్రతిసారి వాడేస్తూ ఉంటే ఆ క్రిమి సంహారకాల వల్ల కూడా పర్యావరణానికి హాని జరుగుతుంది. స్కేర్ క్రో ఈజ్ వన్ టైప్ ఆఫ్ మెథడ్ ఫర్ క్రాప్ ప్రొటెక్షన్. మనకి పంటలు రక్షించుకునే రకరకాల పద్ధతుల్లో దిష్టి బొమ్మలు పెట్టడం, పొలాల్లో దిష్టి బొమ్మలు పెట్టడం అనేది కూడా పంటల సస్యరక్షణలో ఒక రకమైన పద్ధతి. థింక్ అండ్ డిస్కస్, ఆలోచించి చర్చించండి. హౌ డస్ ఏ ఫార్మర్ ప్రొటెక్ట్ హిస్ క్రాప్స్ ఇన్ యువర్ విలేజ్? మీ ఊరిలో, మీ గ్రామంలో ఒక రైతు తన పంటని ఏ విధంగా రక్షిస్తాడు అన్నది మీరు ఆలోచించి మాట్లాడండి దాని గురించి. విజిట్ ఏ నియర్ బై ఫీల్డ్, లిస్ట్ ద ఇన్సెక్ట్స్ అండ్ యానిమల్స్ దట్ డ్యామేజ్ ద క్రాప్. మీ దగ్గరలో ఉన్న ఏదైనా ఒక పొలాన్ని సందర్శించి, మీ దగ్గరలో ఉన్న ఏదో ఒక పొలం దగ్గరికి వెళ్ళి వాళ్ళ పంటను నాశనం చేసే కీటకాలు, జంతువుల జాబితాని తయారు చేయండి. మీరు ఈ జాబితాని తయారు చేయండి. ఏదైనా పంట పొలం దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగి ఈ కీటకాల జాబితా, జంతువుల జాబితా తెలుసుకోండి.